క్యారెక్టర్స్ ప్లే చేసే హీరోయిన్స్ అప్పుడప్పుడు పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకునే విషయాలు జనాలకు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోనూ ఎక్కడో మనకు టచ్ ఉన్న వాళ్ళు మాట్లాడితే మరి ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది మన అతిలోక సుందరి కూతురు జాన్వి చెబితే చెవులు అప్పగించి వినకుండా ఉంటామా చెప్పండి? జాన్వీ కపూర్ నుంచి ఎట్ ప్రెజెంట్ మన జనాలు కోరుకునే విషయాలు రెండు. నిజమండి, రెండంటే రెండే. వాటిలో ఒకటి దేవర ముచ్చట. దేవరలో తారక్తో జోడీ కట్టిన జాన్వీ కపూర్ మళ్లీ ఆయనతో కలిసి సెట్లో సందడి చేసేది ఎప్పుడు? ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికితే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులుండవు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేస్తున్న RC16 సంగతులు జాన్వీ చెబితే వినాలన్నది మెగాభిమానుల కోరిక. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది? పల్లెటూరి పోరిగానే కనిపిస్తారా, లేకుంటే చదువుకున్న అమ్మాయి పట్నం నుంచి తిరిగొచ్చినట్టు చూపిస్తారా అంటూ ఆమె క్యారెక్టర్ చుట్టూ ఎన్నెన్నో ఊహలల్లుకుంటున్నాయి. అయితే వాటన్నింటి గురించి కాకుండా పెళ్లి పిల్లల గురించి మాట్లాడుతున్నారు జాన్వీ కపూర్. చక్కగా పెళ్లి చేసుకుని 3 పిల్లలతో తిరుమలలో సెటిల్ కావాలన్నది జాన్వీ కపూర్ మనసులో మాట. అంతేకాదు, పెళ్లి తప్పక తిరుపతిలోనే చేసుకుంటా అంటున్నారు ఈ లేడీ. అరిటాకులో భోజనం చేస్తూ కాలం గడిపేయాలని ఉంది అంటున్నారు జాన్వీ. తన భర్త లుంగీ కట్టుకుని ఇంట్లో తిరుగుతుంటే చూడాలనుకుంటున్నట్టు జాన్వీ చెప్పిన మాటలు ఇన్స్టెంట్ గా వైరల్ అవుతున్నాయి. మా మేడం మరీ గ్రౌండెడ్ గా ఆలోచిస్తున్నారంటూ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. అవన్నీ సరే, ఇంతకీ పెళ్ళెప్పుడు అని వాళ్ళు కాస్త చనువుగా అడుగుతుంటే ఆ ఒక్కటి అడక్కండి అంటూ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టిస్తున్నారు శ్రీదేవి తనయ. సిల్వర్ స్క్రీన్ మీద సినిమాలతో కాకపోతేనేంటి, సోషల్ మీడియా పోస్టులతో టచ్ లోనే ఉంటా కదా అనే యాటిట్యూడ్ కనిపిస్తోంది సమంతలో. ఈ ఏడాదైనా మీ దగ్గర నుండి సినిమాను ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేడం అనే వారికి సూటిగా సమాధానం అందినా అందకపోయినా శామ్ నుండి ఏదో ఒక రకంగా రిప్లై మాత్రం కనిపిస్తూనే ఉంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు శామ్ ఇక యాక్షన్ స్టార్ గా ఇరగదీస్తారని అంతా ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్నప్పుడు అనారోగ్యంతో కెరీర్ కి బ్రేక్ తీసుకున్నారు సమంత. నటిగా ఎంత కష్టపడి పైకొచ్చారో మయోసైటిస్తోనూ అంతే బ్రేవ్ గా పోరాడి కోలుకున్నారు. సమస్యలొచ్చినప్పుడు ఆగిపోకూడదు, వాటిని ధైర్యంగా ఫేస్ చేయాలని తన ప్రతి అడుగును అభిమానులతో పంచుకుంటున్నట్టు ఇదివరకే చాలాసార్లు చెప్పారు సమంత. లేటెస్ట్గా మళ్లీ అలాంటిదే ఓ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో షేర్ చేసుకున్నారు. మనం ఎక్కడున్నామనే విషయాన్ని రాస్తేనే భవిష్యత్తులో ఎక్కడికి రీచ్ కావాలనుకుంటున్నామనే విషయం మీద ఓ క్లారిటీ వస్తుందన్నది శామ్ చెప్పిన మాట. కాకపోతే రాసే విషయాల్లో నిజాయితీ ఉండాలన్నది ఈ బ్యూటీ స్టేట్మెంట్. ప్రతి నిత్యం తప్పక రాయండి, అది లైఫ్లో గేమ్ చేంజర్లా ఉపయోగపడుతుంది. నేను 2 ఏళ్లుగా రాస్తున్నా, దాని ఫలితాలు చూసిన తర్వాతే ఈ విషయాన్ని చెబుతున్నానని అంటున్నారు శామ్. ఇవన్నీ ఓకే, తనదైన ప్లానింగ్తో ముందుకు సాగుతున్న ఈ బ్యూటీ ఈ ఏడాది సినిమాతో పలకరించే ఛాన్స్ ఉందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నేనంత తేలిగ్గా దేన్ని పట్టించుకోను. ఒకవేళ పట్టించుకుంటే దాన్ని అచీవ్ చేయకుండా ఊరికే వదిలేసే ప్రసక్తే లేదు. దానికోసం రాత్రింబవళ్లు శ్రమించడానికి సిద్ధపడతాను అంటూ తను ఎదిగిన తీరును గుర్తు చేసుకుంటున్నారు రష్మిక మందన్న. ఎవరూ ఊరికే సక్సెస్ అవరన్నది రష్మిక బలంగా నమ్ముతున్నమాట. ఒకరు సక్సెస్ అవుతున్నారంటే దాని వెనుక వాళ్లను నిద్రపోనివ్వకుండా వెంటాడిన కలలుంటాయన్నారు నేషనల్ క్రష్. ఆ కలలను సాకారం చేసుకోవాలన్న తాపత్రయం ఉంటుంది. దానికోసం నిద్ర లేకుండా కష్టపడిన రాత్రులుంటాయి. ఆ శ్రమను గుర్తించిన రోజు మనం వాళ్లను చూసి స్ఫూర్తి పొందుతామని చెప్తున్నారు ఈ బ్యూటీ. ప్రతి అడుగు ఆచితూచి వేస్తానని అంటున్నారు రష్మిక మందన్న. పరిసరాలను గమనించి వాటి నుంచి నేర్చుకుని ఎదగడమే మనం చేయాల్సిన పని అంటారు రష్మిక. ఎదుటివారు ఎవరైనా సరే వాళ్లకు మర్యాద ఇవ్వడం తనకున్న అతి గొప్ప లక్షణమని అందరూ చెప్తుంటారన్నారు. తన గురించి ఎవరేమనుకున్నా పట్టించుకునే తీరిక తనకు లేదన్నారు ఈ బ్యూటీ. అయితే నిత్యం తనతో ఉన్నవారు తన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తా అంటున్నారు. తన అనుకున్న వారి జోలికి ఎవరైనా వస్తే భద్రకాళిగా మారిపోతా అన్నది రష్మిక చెప్తున్నమాట. ఇండస్ట్రీలో తనకు చాలా మందితో పరిచయం ఉందని, అయితే వారితో తనకున్న పరిచయాలను 10 మందికి దండోరా వేసి అవకాశాలు అందిపుచ్చుకోవాలని అనుకోనని తెలిపారు. ఎవరి విషయాలను వారితో గోప్యంగా ఉంచడం తన సక్సెస్ కి కారణమంటారు ఈ లేడీ. అన్నట్టు నడవడానికి కూడా వీలుకాని పరిస్థితుల్లో రష్మిక తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్న తీరు చూసి అప్కమింగ్ హీరోయిన్స్ చాలా నేర్చుకోవాలనే మాటలు పదే పదే వినిపిస్తున్నాయి నెట్టింట్లో. ఇంతకు ముందో లెక్క ఇకపై సీన్ అలా ఉండదు, మరింత ఫ్రెష్ గా ఉంటుంది. నయా రికార్డ్స్ రాసుకోవాల్సిందే, కంబ్యాక్ కి కొత్త మీనింగ్ చెప్పాల్సిందే. ఇక నన్ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్లు కథలు క్రియేట్ చేయాల్సిందేననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది నటి అనుష్కలో. ఇంతకీ అనుష్క ప్లానింగ్ ఏంటి? ఇప్పుడున్న సౌత్ హీరోయిన్లు పాన్ ఇండియా అనే మాటకు అలవాటు పడకముందే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన క్వీన్ దేవసేన. అదేనండి మన అనుష్క. బాహుబలిలో దేవసేనగా ఆమె నటనకు ఫిదా అయిపోయారు జనాలు. అంతటి చరిష్మా చూపిన తర్వాత హెల్త్ రీజన్స్ తో సైలెంట్ కావాల్సి వచ్చింది స్వీటీ. రీసెంట్ గా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో తన లక్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు జేజమ్మ.
ఇప్పుడు లేటెస్ట్ గా ఘాటీతో సాలిడ్ హిట్ ఇవ్వడానికి రెడీ అంటున్నారు అనుష్క. ఆమె బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తోనే కట్టిపడేశారు. ఘాటీ నుంచి అందుతున్న అప్డేట్స్ కూడా జనాలను ఊరిస్తున్నాయి. ఈ సమ్మర్లో స్వీటీ చెలరేగిపోవడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. వేదం సినిమాలోనే సూపర్ హిట్ అయింది అనుష్క అండ్ క్రిష్ జాగర్లమూడి కాంబో. అప్పటిదాకా అనుష్క చేసిన పాత్రలకు భిన్నంగా ఆమె క్యారెక్టర్ను చూపించారు ఆ మూవీలో. అప్పుడే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ రాబట్టారంటే ఇప్పుడు తప్పకుండా ఆమెను మరో లెవెల్లో ఎలివేట్ చేసి ఉంటారన్నది స్వీటీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్. తెలుగులోనే కాదు, ఈ ఏడాది మాలీవుడ్లోనూ మెప్పించడానికి రెడీ అంటున్నారు అనుష్క. కేరళలో తొలిసారి ఆమె నటించిన సినిమా కథనార్. ఈ చిత్రానికి ఆమె డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. సో ఈ మూవీతో మాలీవుడ్ దర్శకులు కూడా అనుష్కను దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం మొదలుపెట్టడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. ఎలాగైనా ఈ ఏడాది గట్టున పడాలని గట్టిగా కోరుకుంటున్నారు కాజల్ అగర్వాల్. కెరియర్ కాస్త జోరు మీద ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ఈ లేడీ 2025లో కొన్ని భారీ ప్రాజెక్ట్స్ లో కనిపిస్తున్నారు. వాటితో ఎలాగైనా కంబ్యాక్ కావాలనుకుంటున్నారు. మరి అది సాధ్యమేనా? ఆచార్యలో చిరంజీవికి జోడీగా ముందు కాజల్నే ఫిక్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే కాజల్ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. లాహే లాహే లిరికల్ వీడియోలో చివర్లో కాజల్ కూడా కనిపిస్తారు. కానీ సినిమా కథకు లెంగ్త్ కు ఆ క్యారెక్టర్ అవసరం లేదని తర్వాత ఎడిటింగ్ లో తీసేశారు. అలా మెగాస్టార్తో ఆచార్య ఛాన్స్ మిస్ అయింది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న కాజల్ను భగవంత్ కేసరి మూవీ సక్సెస్ పలకరించింది. భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర బాగా క్లిక్ అయిన పేరంతా బాలకృష్ణకు, శ్రీలీలకే వెళ్ళింది. కానీ కాజల్కు స్పెషల్గా దక్కిందేమీ లేదు. దానికి తోడు ఆమె ఆ నెక్స్ట్ రిలీజ్ చేసిన సత్యభామ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. నిజానికి ఈ సినిమా మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు కాజల్ అగర్వాల్. ఇప్పుడు ఆమె చేతిలో సౌత్లో కన్నప్ప, ఇండియన్ 3 ఉన్నాయి. కన్నప్ప సమ్మర్ రిలీజ్ అవుతుంది. ఇంత భారీ స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కు స్క్రీన్ స్పేస్ ఎంతవరకు దక్కుతుందనే అనుమానాలు లేకపోలేదు. ఇండియన్ 3 షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ఇప్పుడు వర్క్ రీస్టార్ట్ చేసిన 6 నెలల్లో థియేటర్లలోకి తీసుకొస్తామన్నారు డైరెక్టర్ శంకర్. త్రీక్వెల్లో కాజల్ కు మంచి రోలే ఇచ్చామన్నది ఆయన మాట. ఇండియన్ 2 ఫ్లాప్ తో ఇండియన్ 3కి ఇదివరకున్న క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ అయి విజయం సాధించి అందులో ఆమె క్యారెక్టర్ కు విపరీతమైన పేరొస్తేనే సౌత్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ ఉంటుందంటున్నారు క్రిటిక్స్. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే కాజల్ నార్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.